బర్లీ పంటను సాగు చేయమని ప్రోత్సహించిన వ్యాపార సంస్థలే తగ్గిన ఎగుమతి ఆఫర్లు సాకుగా చూపి ఈ ఏడాది కొనుగోళ్లు తగ్గించాయి. రైతు అవసరాన్ని బలహీనతగా చేసుకుని ధరలో భారీగా కోత వేశాయి. గత ఏడాది క్వింటాల్కు 14,000 ధర ఇచ్చిన ఆ సంస్థలు ఈ ఏడాది సరాసరిన 7,000 ధరను కూడా ఇవ్వలేదని, కొనుగోళ్లు పూర్తిగా తగ్గాయని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సిఫార్సుతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. తదనుగుణంగా శనివారం మార్టూరు వచ్చిన మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇటు రైతులతోనూ అటు పొగాకు వ్యాపార సంస్థల ప్రతినిధులతోనూ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారుల సమక్షంలో ముఖాముఖి నిర్వహించారు. సమీప గ్రామాలకు చెందిన 10 మంది రైతులు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపార సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను మంత్రులు తెలుసుకున్నారు. తొలుత ఇండియన్ టొబాకో అసోసియేషన్ ప్రతినిధిగా వచ్చిన కార్యదర్శి చౌదరి మాట్లాడుతూ, వ్యాపార సంస్థలు తప్పనిసరి పరిస్థితుల్లో పొగాకుకు అనుకున్న ధరను ఇవ్వలేకపోతున్నామని వివరించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే ఏలూరు జోక్యం చేసుకుని రైతులకు హామీలు ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తారా అంటూ ప్రశ్నించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి జోక్యం చేసుకున్నారు. మీరు రైతులకు అండగా ఉండాలి తప్ప వ్యాపార సంస్థలను వెనకేసుకు రావద్దని మందలించారు. ఆ తర్వాత ఐటీసీ ప్రతినిధి రవిశంకర్ మాట్లాడుతూ, తాము గతేడాది 4 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేశామని, ఈ ఏడాది ఆ మేరకే కొనుగోలు చేస్తామని తెలిపారు. వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని, అలా అయితే కుదరదని కనీసం 10 మిలియన్ కిలోల పొగాకు కొనాలని, లేకపోతే సీఎం చంద్రబాబు తగు నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు. దీంతో దిగివచ్చిన రవిశంకర్ 7 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేసేందుకు తాము సిద్ధమని, మీరు కోరినట్లు 10 మిలియన్ కిలోల కొనుగోలు విషయం తమ సంస్థ ఉన్నతాధికారులతో సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. జీపీఐ సంస్థ ప్రతినిధి ప్రభాకర్ మాట్లాడుతూ, రైతులు తమపై చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వగా ఆ విషయాన్ని పక్కన పెట్టి కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని మంత్రులు కోరారు. మంత్రి రవికుమార్ జీపీఐపై ప్రత్యేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రభాకర్ తమకు ఒక కంపెనీ ఎగుమతి ఆర్డర్ రద్దు అయిందని, అందువలన కొనుగోలు మందగించిందని, కొత్త కంపెనీ నుంచి ఎగుమతి ఆర్డర్ పొందే ప్రయత్నంలో ఉన్నామని, ఆ తదుపరి కొనుగోలు వేగం పెంచుతామని తెలిపారు. అయితే మంత్రులు అంగీకరించకపోగా అది సోమవారాల్లోనే కొనుగోళ్లు పెంచాలని, కనీసం 20 మిలియన్ కిలోల పొగాకు మీరే కొనాలని జీపీఐకి గట్టిగా సూచించారు. అయితే 10 మిలియన్ కిలోల కొనుగోలుకు ఇబ్బంది లేదని, ఆపై కొనుగోలు విషయంపై యాజమాన్యంతో మాట్లాడి చెబుతామని ప్రభాకర్ తెలిపారు. మంత్రులు అందుకు అంగీకరించకుండా 20 మిలియన్ కిలోలు కొనుగోలు చేయాల్సిందేనని, లేదంటే సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, జిల్లా కలెక్టర్, మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదేమో ఇదివరకు బాగా 12 గురించి కొనలా, 4,000-5,000 కమ్మాం. టాపులు ఉన్నాయి. ఈ టాపులు కూడా వాళ్ళు దీంట్లో గ్రేడ్ చేసి తప్పమంటారు. దీన్ని కూడా అంటే పచ్చాకు, తెల్లాకు ఏదైనా తీసి తప్పముడు తీసుకపోయినా కూడా మన దగ్గర కొంటారు. అంత ఎక్స్పర్ట్ లేదు. డిమాండ్ ఉన్నప్పుడు అన్ని లాగుతాయి. అంటే ఇప్పుడు దీంట్లో కూడా సార్ మళ్ళీ అగైన్ 3 రకాల క్వాలిటీ ఏంటంటే కొద్దిగా నేతది 70 రూపాయలు 90 చెప్తాను. మా డిఏఓ కూడా చాలా సార్లు మీటింగ్స్ పెట్టుకున్నాడు. ఈసారి కొంచెం రిలక్టెంట్ గా ఉన్నారు సార్. ముందు
ఇది ఏంటంటే బాగా శాటరీ ఇలాంటివి ఏరియాలు ఎన్ని ఉన్నాయి? ఇది ట్రెడిషనల్ ల్యాండ్ అంటే మన ప్రకాశం ఒంగోలు అది. ఇది బాడీడ్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది. బేస్ లాగేసి దాని మీద అడుగులు అదేమో ఇదివరకు బాగా 12 గురించి కొనల 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి అమ్మాం. టాపులు ఉన్నాయి. ఈ టాపులు కూడా వాళ్ళు దీంట్లో గ్రేడ్ చేసి తొక్కమంటారు. దీన్ని కూడా అంటే పచ్చాకు తెల్లాకు ఏదైనా తీసి తొక్కముడి తీసుకపోయినా కూడా మన దగ్గర కొంటలు అంత ఎక్స్పర్ట్ లేదు. డిమాండ్ ఉన్నప్పుడు అన్ని లాగుతారు. లెక్కల్లో టాప్ క్వాలిటీది. అంటే ఇప్పుడు దీంట్లో కూడా సార్ దీంట్లో మళ్ళీ అగైన్ మూడు రకాల క్వాలిటీ ఏంటంటే కొద్దిగా నేతది. 70 రూపాయలు 90 రూపాయలు 80% బ్లాక్ బెర్రీ. చెప్తాను మా డిఏఓ కూడా చాలా సార్లు మీటింగ్స్ పెట్టుకున్నాడు. ఈసారి అయితే వాళ్ళు కొంచెం రిలక్టెంట్ గా ఉన్నారు సార్. ఈ దఫా
ఇదేంటంటే బాగా షాటర్ ఇలాంటివి ఏరియాలు ఎన్ని ఉన్నాయి ఇది ట్రెడిషనల్ ల్యాండ్ అంటే మన ప్రకాశం ఒంగోలు అది. ఇది బాడీడ్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది. బేస్ లాగేసి దాని మీద జనవరిలో 2 అడుగులు అదేమో ఇదివరకు 12 కొనల 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి అమ్మాం. టాపులు ఉన్నాయి. ఈ టాపులు కూడా వాళ్ళు దీంట్లో గ్రేడ్ చేసి తక్కుమంటారు. దీన్ని కూడా అంటే పచ్చాకు తెల్లాకు ఏదైనా తీసి తక్కువ తీసుకపోయినా కూడా మన దగ్గర కొంటాం. అంత ఎక్స్పర్ట్ లేదు. లెక్కలు టాప్ క్వాలిటీది అంటే ఇప్పుడు దీంట్లో కూడా సార్ మళ్ళీ అగైన్ 3 రకాల క్వాలిటీ ఏంటంటే కొద్దిగా నేతది 70 రూపాయలు 90 రూపాయలు. అన్నప్పుడు మా డిఏఓ కూడా చాలా సార్లు మీటింగ్స్ పెట్టుకున్నాడు. ఈసారి కొంచెం రిలక్టెంట్ గా ఉన్నారు సార్. ఈ దఫా
ఇదేంటంటే బాగా షాటర్ ఇలాంటివి ఏరియాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఇది ట్రెడిషనల్ ల్యాండ్ అంటే మన ప్రకాశం ఒంగోలు అది. ఇది బాడీగా ఉంటుంది, హెవీగా ఉంటుంది. ఆత్మహత్య అని చెప్పి వాళ్ళని ఈ రోజున ఈ రేటు తగ్గించడం వల్ల పెద్ద వినాశనం జరగబోతుంది. ఇప్పుడు 11,000 11,500 అరెస్ట్ చేశాడు. ఇప్పుడు ఈరోజు నిన్న అయితే 12,500 చేశాడు. ఇక రైతులు అవి కూలి కూడా రాదు. వాళ్ళకి కూలికి ఏంటి, పెట్టుబడి ఏంటి, అసలు
ఎకరానికి ₹1,00,000 పైన పెట్టుబడి. వాళ్ళు ఇచ్చేది తెల్లమొగాకు అనేది 7 క్వింటాల నుంచి 12 క్వింటాలు వచ్చేదానికి టాప్, అందుకని ఎక్కువ రాదు కాదు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి సమక్షంలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి మీటింగ్ జరిగింది. ఆ టైంలో మా వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్ గారు అటెండ్ అయ్యారు. సో ఆ మీటింగ్స్లో కూడా మా ఐటీసీ కంపెనీ తరఫున క్లియర్గా ప్రామిస్ చేస్తున్నాం, మనం ఈ పంటలో చిన్న ప్లేయర్, మనం పోయిన సంవత్సరం ఎంత ఉన్నామో ఈ సంవత్సరం రైతులకి మనం ఏం ఉంటామని చెప్పి మాటిచ్చామో అది కంప్లీట్ చేస్తాం మనం. అట్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పి మీరు అప్పుడు సజెస్ట్ చేశారు, దాన్ని కూడా కంపెనీ గుర్తుపెట్టుకుని దాన్ని పాలిస్తుంది. మన సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మనకి చాలా పంటలు జరుగుతూ ఉంది కాబట్టి కొద్దిగా రిసోర్సెస్ అంటే మ్యాన్ పవర్ అని కొద్దిగా చిన్నగా ఉంది, కొద్దిగా స్లోగా మా బయింగ్ జరుగుతూ ఉంది. బట్ లాస్ట్ 1 వీక్లో మళ్ళీ కూడా మీకు అర్థం చేసుకున్న లోకల్ ప్రజాప్రతినిధిగా వారికి, ప్రభుత్వానికి వారి ద్వారా ఈ రిక్వెస్ట్ పెడతా ఉన్నా. నేను కొన్ని వేల మంది రైతులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఈ ప్రపోజల్ వారి ముందు ఉంచడం జరుగుతుంది. అదేంటంటే, ఒకటి 2 రకాల గ్రేడ్లే ఫీల్డ్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి అడుగాకులు లో క్వాలిటీ, 2 మీడియం అండ్ హై క్వాలిటీ. కొన్ని 90-10 ఉండొచ్చు, 80-20 ఉండొచ్చు, 60-40 ఉండొచ్చు. 2 గ్రేడ్లే ఉన్నాయి. ఇప్పుడు రైతు వాటిని మళ్ళీ ప్రాపర్గా గ్రేడింగ్ చేసి మళ్ళీ చేయాలంటే ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ రిజెక్షన్ లేకుండా 2 గ్రేడ్లుగా నిర్ధారించి, ఒకటి లో గ్రేడ్ ఒక ప్రైస్, ఇంకొకటి యావరేజ్ గ్రేడ్ ఒక ప్రైస్. ఇప్పుడు లో గ్రేడ్ 4,000 5,000 కొంటున్నారు. దానికి ఒక ఎంత కొంటారు? 2,000 నుంచి 4,000 దాకా కొంటున్నారు. దాన్ని 4,000 5,000 6,000 ఎంతో ఒక ధర నిర్ణయించి ఆ రేటుకి కొనాలని చెప్పి రైతులందరూ కోరిక. రెండవది, ఏదైతే మిక్స్డ్గా ఎంత ఉందో దీన్ని గతంలో లాగా 18,000 22,000 రైతులు అడిగే పరిస్థితి లేదు. రైతులు కూడా అంత అర్థం చేసుకున్నారు, మార్కెట్ ఫ్లక్చువేషన్ ఉంది, కంపెనీలకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, వాళ్ళు ఎలా పడితే అలా కొనలేరు, వాళ్ళకు కూడా ఎంతో కొంత వెసులుబాటు ఉంటేనే భవిష్యత్తులో వ్యాపారం చేయగలుగుతారు. కాబట్టి 18,000 20,000 ఇవ్వలేదు కాబట్టి కనీసం అంటే కనీసం 12,000 రూపాయలకి తగ్గకుండా ప్రతి చివరి ఆకు కూడా కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఏదైతే హై లెవెల్లో గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రుల అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతూ ఉన్నాం. ఇందులో రైతులకి సహాయంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మరి కంపెనీలకి వాళ్ళు ఏ విధంగా కొనుగోలు చేయాలో నిర్దేశం కూడా జరిగింది. ఆ కొనుగోలు అనేవి జిల్లాలో సవ్యంగా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా జరుగుతున్నాయా లేదా, ఏ రోజుకు ఆ రోజు ఎంత మాత్రం జరుగుతూ ఉంది, ఇంకా వాళ్ళు ప్రామిస్ చేసిన క్వాంటిటీ ఎంత చేయాల్సి ఉంటుంది, ఇవన్నింటినీ కూడా క్షుణ్ణంగా వ్యవసాయ శాఖ ద్వారా జిల్లా స్థాయిలో పూర్తిగా మానిటరింగ్ చేస్తూ వాళ్ళు కంపెనీలు వాళ్ళు ప్రామిస్ చేసిన మేరకు ఆ క్వాంటిటీలు కొనే విధంగా జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులు అలాగే గౌరవ శాసనసభ్యులు ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున చేపట్టిన చర్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజు మొదటి మీటింగ్ ల్యాబ్ పార్క్లో గౌరవ మంత్రివర్యులు అధ్యక్షతన జరిగిన మీటింగ్లో చాలా స్పష్టంగా గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా రైతు పక్షవాది, రైతు తరపున ఆలోచన చేసి రైతుని ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి మొట్టమొదటి మీటింగ్లోనే మీ అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సమస్య వస్తుంది. ముఖ్యమంత్రి గారు సూచన కనుక మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ అందరం కూడా రాష్ట్ర గారు సెక్రటరీ గారు కమిషనర్ గారు ఈడీ గారు రైతులు రైతు ప్రతినిధులు వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడ
దాని నుంచి సుదీర్ఘంగా రైతులు కానీ అందరం మనం మాట్లాడుకుంటాం. ఇందాక చెప్పినట్టు నేను అడిగేది ఏంటంటే లాభం వచ్చినప్పుడు రైతులు బాగుంటున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు. ఎప్పుడైనా ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడే మన సమస్య వచ్చినప్పుడు దాన్ని రైతులు కొంత మేరకు వాళ్ళు ఏమనుకున్నారంటే మేము నష్టాల్లో పోకుండా మా పెట్టుబడుల వరకు జాగ్రత్తగా వచ్చే కనుక మళ్ళీ రాబోయే రోజు ఈ పంట వేయడానికి ఇబ్బందికరంగా ఉండేదానికి వాళ్ళు పోరాడుతున్నారు. కానీ మిమ్మల్ని వేరే విధంగా ఇబ్బంది కానీ కాదు. కనుక నేను అడిగేది ఏంటంటే వ్యాపారస్తులు గతంలో లాభాలు వచ్చినప్పుడు ఎవరైతే ముందుకు వచ్చి కొన్నారో అందరూ ఒక ఐటీసీ లేకపోతే జీపే కాదు, మిగతా వాళ్ళు ఎకరాలు ఉన్నారు, లేకపోతే పీఈటీ ఉంది, బిఎస్పీ ఉంది, విఎస్పీ ఉంది, మధ్యలక్ష్మి ఉన్నారు, మెట్టుపల్లి ఉన్నారు, యాదగిరి ఉన్నారు, ఇంప్లెక్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. కంపెనీలు అందరూ ఎవరైతే పోయినసారి లాభాలు చెప్పుకున్నారో వీళ్ళందరూ కూడా రేపు నుంచి ఫీల్డ్లో రావాలి. ఖచ్చితంగా మీ అందరూ కూడా పొగాకు రైతులకు ఇబ్బంది వచ్చినప్పుడు మీ అందరూ కూడా ముందుకు వచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎన్ని నెలలు కొంటాం, ఎన్ని మిలియన్లు కొంటాం, అన్ని మిలియన్లు కొంటాం అని మాట్లాడు రైతుల దగ్గర ఏదైతే ఉందో పూర్తి చివరి ఆకు వరికి కూడా అంతా కూడా కొనాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉన్నాను. ఏదైతే ఇందాక నేను చెప్పామో మీకు రైతుల దగ్గర పెట్టుకోవాలంటే ఒక 6 నెలలు 5 నెలలు అయిన తర్వాత పొగాకు ఎవరైనా ఉంటుంది. అదే మీరు కొన్నారనుకో, మీరు కొనేసి దాన్ని ప్రాసెస్ చేసి జాగ్రత్తగా నిలబెడతారు. మార్కెట్లో మళ్ళీ రేటు పొందుతున్నప్పుడు మార్కెట్లో అవకాశం వచ్చినప్పుడు అమ్మడే మీరు అమ్మేస్తారు. ఓన్లీ ప్రాసెసింగ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఇందా మంత్రి గారు చెప్పారు 15 రూపాయలు కానీ 17 రూపాయలు కానీ 150 నుంచి 200 కోట్ల రూపాయలు ఇస్తారు. అది ప్రభుత్వం కూడా కట్టడానికి సిద్ధం ఉంది. అందుకని మీరు కూడా ప్రతిదీ కూడా లాభదారిగా ఆలోచించకుండా 5-6 సంవత్సరాలు ఒకసారి ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు మీరు కూడా ముందుకు రావాలి. మీకు నష్టం వచ్చేది లాభం వరకు మాత్రమే, అసలు మీకు నష్టం రాదు. కనుక మీరు కూడా ముందుకు వచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా కొనాల్సిన అవసరం ఉంది. ఏదో గదిలో కూర్చొని మాట్లాడమని చెప్పాలి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఫీల్డ్ మీదకి వెళ్ళండి, రైతులు పిలవండి, వ్యాపారస్తులు పిలవండి. వాళ్ళ పని కాకుండా మనం ఏం చేయాలో, మనం ఏ స్థాయిలో మనం ఇంటర్వ్యూ కావాలో కూడా చెప్పి మమ్మల్ని కూడా వాళ్ళు పంపించారు. అందుకని లేట్ చేయకుండా మహానాడికి వెళ్ళాల్సినా సరే లేట్ చేయకుండా ముందు ఈ సమస్య సాల్వ్ చేసిన తర్వాతే ముందు ఇంకో పరిణామానికి వెళ్ళాలని చెప్పగానే వాళ్ళ పొద్దున్నే అచ్చెన్నాయుడు గారు కూడా సెక్రటరీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగిందన్నమాట. అందుకే నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మనం వచ్చాం. మొదటి 9 మాసాల్లోనే 130 కోట్లు కేటాయించి దాదాపుగా 100 కోట్లు స్థిరీకరణ నిధి కింద ఖర్చు పెట్టి టమాటాలకు రేటు తగ్గితే కొన్నాం, ఉల్లిపాయలకు రేటు తగ్గితే కొన్నాం. అదేవిధంగా ఎక్కడ ఏ ధరకు రేటు తగ్గితే మనమే కొని ధరలు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం. ఈరోజు పొగాకు కూడా రైతాంగానికి స్పష్టంగా మాటిస్తున్నాను, చివరి ఆకు వరకు కొనే బాధ్యత కంపెనీలు ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తాం. ఎవ్వరూ అధైర్యపడవలసినటువంటి పని లేదు. ఒక రోజు ఆలస్యమైన కొనే బాధ్యత మేము తీసుకుంటాం. కంపెనీ వారికి స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాం. తప్పనిసరిగా బాధ్యత వహించాలి. ఏదైతే ఐటీసీ కానీ, ఏదైతే జీపీఐ కానీ ప్రధాన భూమికి పోషిస్తున్నారు, మీరు తప్పనిసరిగా బాధ్యత తీసుకోండి. మళ్ళీ మీతో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపు ఎల్లుండో కూర్చుంటారు. మీకు ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ మీరు ఫుల్ఫిల్ చేయాలి. ప్రభుత్వం నుంచి కూడా ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరిస్తాం. తప్పనిసరిగా రేపటి నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలి. అది కూడా నిబంధనలు పెట్టి రైతు తీసుకొస్తే ఇది లో గ్రేడ్ అని, ఇది పనికిరాలని 10 సార్లు తిప్పడం కాదు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా గ్రేడులు లేవు, 2 గ్రేడ్లు, ఒకటి క్వాలిటీ గ్రేడు, ఒకటి లో గ్రేడు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మీ అందరితో మాట్లాడిన తర్వాత నాకైతే ఇష్టం లేదు, 15,000 కొనుక్కున్నాను. కానీ వాళ్ళు కూడా కొనే పరిస్థితి లేదు. అలాగని చెప్పి పేగ మీద కత్తి పెడితే పూర్తిగా కొనకపోతే
చాలా అవస్థలు వస్తాయి. రైతుకి నష్టం జరగవచ్చు, ఇచ్చిన డబ్బు సరిపోకపోవచ్చు, పెట్టుబడి రాకపోవచ్చు. కానీ కొంతవరకైనా సరే ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో 12,000 రూపాయలకి గ్రేడ్ ఏ ఎట్టి పరిస్థితుల్లో కొనాలి. 5 రూపాయలు 6,000కి గ్రేడు ఏదైతే లో గ్రేడ్ ఉందో ఈ 2 ధరలకు కొనాలి. దేవుడి దయ వల్ల ఇంటర్నేషనల్ లో పెరిగితే మీకు ₹1 ఇస్తే మీరే తినండి, అభ్యంతరం లేదు. కానీ పెరిగినా తగ్గినా ఈ రోజు పెట్టినటువంటి ధరల్ని తప్పనిసరిగా